శిశుపాలుని తప్పుల్లో, వరుస తప్పుల్లో, పాపాల్లో ఇవన్నీ కూడా భాగాలే. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినటివి, కావాల్సినవి అడగలేని పాలన, అడగలేని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు, రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు, రాష్ట్రంలో ఉన్న యువకులకు, పిల్లలకు ఏం సమాధానం చెప్తారు? శిశుపాలుని పాపాల్లో ఇవన్నీ కూడా ఇప్పటికే వేగంగా కూడా అందుకుంటా ఉన్నాయి. అదే జగన్ ఉండింటే, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండింటే ఈ పాటికే విద్యా దీవెన బటన్ అయిపోయి ఉండేది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్. అదే జగన్ ఉండింటే ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్. ఇప్పటికే రైతు భరోసా పెండింగ్, అమ్మఒడి పెండింగ్, చివరికి చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్. అదే జగన్ ఉండింటే ఈ పాటికి ఇన్ని బటన్లన్నీ ఈ పాటికి అయిపోయి ఉండేటివి. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఉణుకుతూనే ఉంది, ఆర్థికంగా నిలదొక్కుకోరు. మేము కూడా ఓటు చీలకూడదు, అందరికి కలిసి రావాలి. ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది. ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకు కూడా డిఏలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. ఒక 90,000 రూపాయలు వాళ్ళకి రావాల్సింది 4% ఇంక్రీజ్ వచ్చింది. మాకు అన్ని బకాయిలు తీసుకుంటారు, 90,000 ఇవ్వాలి, వదిలేశారు. ఇంకా రావని చెప్పి వదిలేసాను ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నాను. అంటే ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉన్నారు, డబ్బు ఉంది. కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేసింది. అది మేము కరెక్ట్ చెయ్యాలి. అందుకని మేము చాలా నిబద్ధతతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము కట్టుబడి ఉన్నాం. సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం, శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతుంది. ఆర్థిక పరంగా ఎంత బలం, ఏ పరిస్థితిలో ఉంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది, ఏ డబ్బులు ఉన్నాయి, అసలు ఏమైపోయినట్టు. ఉదాహరణకి పొద్దున ఏదో రివ్యూ చేస్తూ ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే ఏ పరిస్థితిలో ఉంది చెప్తాను. ముఖ్యంగా మన పిఆర్కి, మన పంచాయతీరాజ్ సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు. ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోబెట్టి దాదాపు 1800 కోట్లు అనుకుంటున్నాను, 1580 కోట్లు, క్లోజ్ టు 1600 crores రావాలి. సో 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం. జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి. సో ఏ పథకం, కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం. నేను అధికారులు పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను, ఏమైనాయంటే మీ బాధ్యత కదా, మీరు ఎందుకు లేరు ఇట్లా అని అడిగారు. సమస్య ఏమైంది, సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. దానికి పర్యాసావనమే మనం అనుభవిస్తుంది ఈరోజు. నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానాల్లో కానీ, ప్రభుత్వ విధానాల్లో కానీ. దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను. మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తాను. అంటే ఈరోజు కూర్చుని ఒక సపోజ్ నెల రోజుల్లోపు నాకున్న సమయంలో, అందుకే నెల రోజులు అంటే 2 వారాల్లో కానీ మీరు చెప్పండి, నాకు ఇంత టైం పడుతుంది, ఒక్కొక్క వింగ్ను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంట్లు కానీ, పిఆర్సీ, మనకి పిఆర్సీ కానీ, అలాగే కమిషనర్స్ని ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు. ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి నేను ఏం చేయగలనంటే, నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు. నేను పారిపోయే వ్యక్తిని.